Ice cream, ice cream. Ice cream, ice cream. Ice cream, ice cream. ఏ వద్దు నాన్న పద. హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్యా శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? తమ్నైల్ చూస్తేనే అర్థమై ఉంటుంది మీకు. సో ఎయిర్పోర్ట్కి వచ్చానండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఎయిర్ ఇండియా అనమాట. సో చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నానన్నమాట. బేసిక్గా నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి ఇక్కడికి నేను ఒక్కదాన్నే వచ్చాను. శ్రీను అండ్ కిడ్స్ నెల్లూరు నుంచి వస్తున్నారనమాట. సో వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ దిగేశారు, మెట్రోలో ఉన్నారు వాళ్ళు యాక్చువల్గా. సో నేను ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని నేను వచ్చేసాను అనమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడి నుంచి కాబట్టి కొంచెం కొత్తగా నేను ఒక్కదాన్ని వెళ్తా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. తర్వాత వాళ్ళ కోసం వెయిట్ చేశాను అనమాట. సో వెయిట్ చేస్తాను, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి లోపలికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇప్పుడే దిగాను అనమాట. సో అదనమాట. సో నేను కొంచెం ఫియర్గా ఉన్నాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ నాకు అక్కడ వెయింగ్ మిషన్ లేదు కాబట్టి చెన్నైలో నేను వెయిట్ చేసుకోలేకపోతున్నాను. ఎంత వెయిట్ ఉంది అని చెప్పేసి. నాది కొంచెం బిగ్ ట్రాలీ అనమాట, 25 kgs ఉన్న ట్రాలీ. ఐ మీన్ ఎంత లగేజ్ పెట్టుకున్నాను అనేది కూడా నాకు తెలియట్లేదు దాంట్లో. సో అదే అనమాట, కొంచెం టెన్షన్ వేస్తూ ఉంది. డొమెస్టికే కదా, 1 or 2 kgs అయినా పర్లేదు, బట్ నాకు లగేజ్ ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎవరు లేరు. మేము నలుగురమే ఉన్నాము, మేము నలుగురం వెళ్తూ ఉన్నాము అనమాట. సో బికాజ్ ఆ ఫియర్ అయితే నాకు ఉందన్నమాట. సో లెట్స్ సీ. నేను కొన్ని రీల్స్ చూసాను అనమాట, హ్యాక్స్. చెప్తాను ఆ హ్యాక్స్ గురించి. అక్కడ ఆ మెట్రో ఆగింది కదా, దాంట్లో నుంచే వస్తున్నారనమాట సీను అండ్ కిడ్స్. సో చూస్తాను, అక్కడి నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి డైరెక్ట్గా ఉందన్నమాట వే. సో ఈజీ యాక్సెస్ అనమాట మెట్రో నుంచి ఎయిర్పోర్ట్కి. సో నేనైతే D16 దగ్గర వెయిట్ చేస్తాను వాళ్ళ కోసము. ఇదే అనమాట మా ఎంట్రీ అయితే ఈ D16 అనమాట. సో యాక్చువల్గా ఎయిర్ ఇండియా కాబట్టి ఇటు సైడ్ ఇచ్చారు. ఇండిగో ఇంకా అదర్ విస్తారా అవన్నీ ఇంకో సైడ్ ఉన్నాయి. సో నేను వీళ్ళ కోసం బయట వెయిట్ చేస్తా అంటే వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళేసి లోపల నుంచి నాకు కాల్ చేశాను అనమాట, ఎక్కడున్నావు నువ్వు కనిపించట్లేదు అని చెప్పి. అయ్యో నేను D16 దగ్గర నేను వెయిట్ చేస్తున్నానని చెప్పి నేను చెప్తున్నాను. సో ఆల్రెడీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. సో మేబీ నేను టికెట్స్ బుక్ చేసినప్పుడు శ్రీను కూడా నేను నా స్క్రీన్ షాట్ అనేది పెట్టాను. సో వాళ్ళ ఐడి ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అటు సైడ్ నుంచి ఎంట్రీ వాళ్ళ లోపలికి వచ్చేసారు. నా దగ్గర నేనేమనుకున్నా, నా దగ్గరే కదా టికెట్స్ ఉన్నాయి, యాక్చువల్గా నేనే నా దగ్గర నుంచే కదా వాళ్ళు రావాల్సి ఉండేది అని నేను అనుకుంటున్నాను. బట్ ఆల్రెడీ వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట, నేనే లేటు. సో ఇలా అలా నేను డ్రెస్ కోడ్ చెప్పాను అందరికీ మా ఫ్యామిలీలో. అంటే అందరూ సేమ్ కలర్ కాదు, ఇవి వేసుకోండి అని చెప్పి. వచ్చేసాడు చెప్పకుండా వచ్చేసా. ఇక్కడ ఉంది మమ్మీ ట్రాలీ. బ్యాగేజ్ చెక్కింగ్ చేసేసి పోయి అక్కడ కూర్చొనేసి అలా లాంచ్లో కూర్చొని ఆడే ఉందాం. ఇంకా మీకు హ్యాక్ అని చెప్పానే, ఇక్కడ వెయిట్ చేసే టైం వచ్చిందనమాట. సో యాక్చువల్గా ఇక్కడ లగేజ్ అనేది వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసేటప్పుడు చాలా హ్యాక్స్ చూసానని చెప్పానే. లెగ్ కొంచెం సూట్ కేస్కి అలా పైన పెడితే అక్కడ వెయిట్ చూపిస్తుంది అనమాట. బట్ దట్ ఇస్ ఓకే, ఎక్కువైనా కూడా తను చాలా స్వీట్ అండి. బ్యాగేజ్కి మనకి
లైక్ మనం ఎయిర్ ఇండియా వెళ్తున్నాం కదా, మన బ్యాగేజ్ పైన ఉన్న కోడ్, మన టికెట్ కోడ్ అంతా ట్యాగ్ చేస్తారు కదా. తను చాలా స్వీట్ అండి. అక్కడ కొంచెం లగేజ్ ఎక్కువైనా కూడా పర్లేదు, నో ప్రాబ్లం అని చెప్పేసి పంపిందనమాట. సో దట్స్ బికాస్ ఆఫ్ ఎయిర్ ఇండియా. సో ఇండిగోలో అయితే నేను చాలా విన్నాను అలా కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి. సో ఇక్కడ అయితే మా స్వీట్ ఫ్యామిలీ మూమెంట్ అనమాట. సో అలా అందరం టికెట్స్ ఇలా పెట్టేసి అలా ఫోటో కోసం అనమాట. మా అశోక్ సరిగా పట్టుకోవడం రాలేదు, తర్వాత నేను చెప్పాను ఇలా అని చెప్పి. How was the first experience of your flight? ఎట్లుంది సాయిలు? అదిగో డస్ట్బిన్ ఉంది చూడు, అక్కడే పడే. మనం ఇంకా వెళ్ళలేదు కదా, ఫ్యూచర్ నుంచి వచ్చారు. నేనేమైనా హలో, ప్లాస్టిక్ అని ఉంది కాబట్టి ప్లాస్టిక్ ఎందుకు ఇక్కడ దీంట్లో ఉన్నవన్నీ దాంట్లో ట్రేలో పెట్టి. మొత్తం ఏసీనే కదా. ఫోన్లో ఎక్కువ మాట్లాడద్దు సినిమా. వెకేషన్కి వచ్చిన మనం కోయంబత్తూర్కి వెళ్తున్నాం కదా, నేను చెప్పింది చెప్పండి. గేట్ 17, 18, 19. ఓకే చూడు, లిఫ్ట్ ఇరుక్కో. ఇక్కడ ఎందుకు చిన్న ఇక్కడ బ్యాగ్లో పెట్టు. నువ్వే పెట్టు మెల్లిగా. అమ్మ ఇక్కడ ఏమైనా తాగుతామా? చెప్పా కదా. రిజర్వ్ లాంచ్. బస్సు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు కదా ఫ్లైట్ దాకా. బాగుంది కదా. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాం మీకు చెప్పలేదు కదా. సో చెన్నై టు కోయంబత్తూర్ వెళ్తున్నాం అనమాట. సో కోయంబత్తూర్కి ఎందుకంటే మీకు ముందు తెలుస్తుంది. ఈ వ్లాగ్లో ఏంటంటే నేను ముందు చెప్పకూడదు కదా. సో అలా ఏం లేదు, చెప్పకూడదని కాదు కానీ. సో చెన్నై టు కోయంబత్తూర్ వెళ్తున్నాము. సో అక్కడ ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దానికోసం అని చెప్పేసి బుక్ చేసుకున్నాం అనమాట చెన్నై టు కోయంబత్తూర్. బట్ హాలిడేస్ అయిపోయే మూమెంట్లో మేము బుక్ చేసుకున్నాము. బికాజ్ ఆఫ్ సమ్మర్ హాట్గా ఉంది కదా. సో అందుకోసం మేము ఎక్కడికి వెళ్ళలేమన్నమాట. మేము లైక్ మీ ఇంట్లో 4 people అలానే అనమాట. సో శ్రీను ఇంక్లూడింగ్ శ్రీను కూడా. సో ఫస్ట్ యాక్చువల్గా నేను ఎక్కువ ఎండకు తిరగలేనని చెప్పి నేను అనుకుంటాను ఫ్యామిలీలో. లేదండి, నాకన్నా డబల్ సీను చాలా సెన్సిటివ్ అనమాట. నేను చూస్తూ ఉంటాను కదా. సో హీ కెనాట్ బేర్ ద సన్ అండ్ సంథింగ్. కాబట్టి పిల్లలు కూడా అలానే. సో అందుకు మేము సమ్మర్లో వెళ్ళకుండా సమ్మర్ ఎండ్ అయ్యేటప్పుడు వెళ్ళాము. అప్పటికి కొంచెం రైనింగ్గా అక్కడక్కడ అప్పుడప్పుడు రెయిన్ పడతా ఉన్నింది. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అట్లా మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో బాగుంది,
లైక్ ఈ ఎక్స్పీరియన్స్ అందరూ సమ్మర్లో కాకుండా సమ్మర్ ఎండింగ్లో వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా బాగుందన్నమాట. మేము ఇక్కడంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. లాంజ్కి వెళ్ళేసాము. లాంజ్లో ఎక్కువసేపు కూర్చోలేదు, వీళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. లాంజ్ యాక్సెస్ తీసుకొని వేస్ట్ అనిపించింది నాకు. 2 hours అనమాట టైము లాంజ్లో. సో ఎక్కువసేపు ఉండొచ్చు, బట్ లైక్ ఏంటంటే నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా బయట చేసేసి వచ్చాము. ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 10-10:30 అయింది. దట్స్ ఓకే. బయట బ్రేక్ఫాస్ట్ చేసినప్పటికీ లాంచ్లో బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 అక్కడే లాంచ్లో చేసేలాగా నేను ప్లాన్ చేశాను. బికాస్ ఆఫ్ లాంచ్లో 2 hours ఉండాలన్నమాట. 2 hours యాక్సెస్, అంతకన్నా యాక్సెస్ ఉండదు. తర్వాత ఒకవేళ ఉండాలనుకుంటే పే చేయాలన్నమాట. సో దట్ మనం ఆల్రెడీ లాంజ్ యాక్సెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ పే చేయడం ఎందుకు అన్నట్టు నేనైతే అలా ప్లాన్ చేశాను. సో 10:30, 11 అలా వెళ్తే 2 hours ఉండొచ్చు కదా. నేను 1:30కి అంతా బోర్డింగ్ చేయాలా. సో కాబట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ అక్కడ తిన్నాము. ఫ్లైట్ ఎక్కపోతుంది. లాంజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కొన్ని బాగున్నాయి. ఎందుకు మంచిగా బ్రేక్ఫాస్ట్? కొన్ని అయితే టేస్ట్ బాగా. బేసిక్గా అషికి ఇక్కడ లాంచ్లో ఫుడ్ నచ్చలేదంటండి. యాక్చువల్గా సౌత్ ఇండియన్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఏంటంటే కైండ్ ఆఫ్ బెవరేజెస్ ఉంటాయి కదా, అవి నచ్చట్లేదు అనమాట. సో అందుకోసము అషిక్ నచ్చలేదు అనమాట. కొన్ని ఫుడ్స్ ఒక ఫుడ్ ఉంది, అది టేస్ట్ కాంటినెంటల్ ఉంటుంది కదా. సో క్రాసెంట్స్ లైక్ ఇంకా బ్రెడ్ ఇవన్నీ ఓకే, మిగతావన్నీ నచ్చలేదు అనమాట. బనానా కేక్ అండ్ సమ్ అదర్ థింగ్స్ పెట్టారు. ఓకేగా ఉంది అనమాట. సో బేసిక్గా ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెన్నై లాంచ్లో, బట్ ఫుడ్ ఈస్ నాట్ దాట్ మచ్ గుడ్ అండ్ దాట్ మచ్ బ్యాడ్. ఇట్స్ ఓకే. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ టేస్ట్ లంచ్ యాజ్ వెల్. సో మాకు ఫ్లైట్ యాక్చువల్గా 2:30కి ఉందన్నమాట. సో 2:30 కాదు మమ్మీ, మనకుంది 1:05కి. యాక్చువల్గా ఫ్లైట్ 1:05కి, సో రీస్కెడ్యూల్ చేశారనమాట. కాబట్టి 2:05కి మేము బోర్డింగ్ చేయాల్సింది. లైక్ 1:30కి అంతా నేను బోర్డింగ్ చేయాలి. సో గేట్ నెంబర్ 18 ఇచ్చారు నాకు. సో ఈ లాంచ్ కిందే ఉందన్నమాట. సో కాబట్టి నో వరీస్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు టైంకి. ఇక్కడ లంచ్ చేసేసి, సో అది మేము లంచ్లో వెయిట్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ దిస్ కిడ్స్ తోటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా లాంచ్కి, కొంచెం డిఫరెంట్గా ఉంది. యా, తింటున్నాడు ఫుడ్. వెయిటింగ్ ఫర్ మా బ్రదర్. మేము ఎయిర్ ఇండియా బుక్ చేసామండి. సో బేసిక్గా ఎయిర్ ఇండియా ఏంటంటే అషి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బేసిక్గా ఎయిర్ ఇండియా ఏంటంటే లెగ్ రూమ్ బాగుంటుంది అండ్ కాంప్లిమెంటరీ ఫుడ్ ఇస్తారు. సో దట్టు మన ఇండియన్ ఎయిర్లైన్స్ కదా, మనమే సపోర్ట్ చేయకపోతే ఎలా అని చెప్పి ఎయిర్ ఇండియా బుక్ చేశాను. సో మోస్ట్ ప్రాబబ్లీ అందరూ ఇండిగోనే చూస్ చేస్తారు, బికాస్ ఫ్లైట్ అనేది డిలే అవ్వదు అని. బట్ దట్స్ ఓకే, మనం డొమెస్టికే కదా, ఇంటర్నేషనల్ కాదు కదా ట్రావెల్ చేస్తాం. సో అందుకు
ఐర్లాండ్ చాలా చిత్తగా బ్యాటింగ్ చేస్తుంది మా ఇండియానే గెలిచిందిలే అక్కడ కూర్చోన్నారు ఇద్దరు. మీ ఇంట్లో కూడా అబ్బాయిలు ఉన్నారా? సో అబ్బాయిలతో టాక్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు. ఎప్పుడు చూడు కార్స్ గురించి, ఎప్పుడు చూడు క్రికెట్ గురించి, ఇలా తప్ప ఇంకా పోతే మా శ్రీను వెకేషన్కి వచ్చా కూడా ఫోన్సే. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట ఇంతసేపు నేను యాక్చువల్గా వ్లాగ్ పెట్టడం, లైక్ మోర్ దాన్ 40 minutes యాక్చువల్గా. సో బికాస్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ కిడ్స్ కాబట్టి యాక్చువల్గా ఒక్క మెమరబుల్గా ఉండిపోతుంది. నాకు ఏ క్లిప్పింగ్ డిలీట్ చేయాలనిపించట్లేదు అనమాట. సో అందుకోసం అన్ని క్లిప్పింగ్స్ అనేది ఇంక్లూడ్ చేశాను ఇందులో. సో దాట్ ఫ్యూచర్లో పిల్లలు పెద్ద అయిన తర్వాత ఓకే మనం ఫస్ట్ టైం ఎయిర్ ఇండియాలో వెళ్ళినప్పుడు ఓకే ఇలా చేసామా అన్నట్టు వాళ్ళకి మెమరబుల్గా ఉండిపోవాలి అని చెప్పేసి నేను ఏ క్లిప్స్ అయితే కూడా తీసేయలేదండి, అన్ని క్లిప్స్ ఇంక్లూడ్ చేశాను విత్ రా మూమెంట్స్ అనమాట. సో మీకు బోర్ కొడితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, లేకపోతే కొంచెం బ్లాక్ చేసి ఓకే. ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. मम्मी का मेरे मम्मी गई थी
చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో అదే ఏదో మాట్లాడుతూ చెప్పుకుంటూ వెళ్తున్నాము, బట్ ఏదో సౌండ్ చాలా పెద్ద సౌండ్ ఉందన్నమాట. సో అందుకోసము నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఏం మాట్లాడామో కూడా నాకు అర్థం కావట్లేదు ఆ టైంలో. సో చాలా ఫన్నీగా మాట్లాడామన్నమాట. సో అందుకోసం నేను రికార్డ్ చేశాను. సో చాలా బిగ్ సౌండ్ వచ్చేసరికి నేను ఆపేయాల్సి వచ్చింది. కొంతమంది కాళ్ళ మీద నిలబడమంటారు. 5 years బేబీ కూడా చూసుకో. డాడ్ మమ్మీ బస్ ఫోటో. ఇక్కడ ఏంటో అండి చాలా బిగ్ క్యూ ఉంది. అదే నేను పిల్లలు అనుకుంటున్నాం అనమాట. ఏంటి ఇంత పెద్ద క్యూ పెట్టారు, లైక్ బస్లో ట్రైన్లో ఎలా క్యూ ఉంటుందో ఇక్కడ అంత పెద్ద క్యూ ఉందన్నమాట. సో ఫ్లైట్లో వెళ్తానా కూడా ఈ వెయిటింగ్ అనేది, ఆ ఫ్లైట్లో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కానీ బట్ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందండి, అదొకటి చిరాకు వస్తుంది. బట్ పిల్లలు లాంచ్లో ఉండేటట్లయితే అక్కడ ఫ్రీ వైఫై కాబట్టి ఓకే. సో మిగతా టైంలో అంతా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది పిల్లలకి. సో ఆ లాంచ్లో అయితే క్రికెట్ అలా పెట్టేస్తే మా దర్పండ్ అన్న అండ్ అశు అయితే అలానే ఉండి చూస్తూ ఉంటారనమాట. సో ఇంకా చిన్నపిల్లలు అయితే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. సో ముందు చూస్తున్నది బిజినెస్ క్లాస్ అనమాట. చిన్న ఫ్యూ సీట్స్ ఉన్నాయి, బట్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కొంచెం సీటింగ్ అయితే కుషన్ కొంచెం సాఫ్ట్ ఉంది, అదే మేము చూసాము అనమాట. బుక్ చేయండి బాగుండేది బిజినెస్ క్లాస్లో అని అనిపించింది. బట్ మేము బిజినెస్ క్లాస్ బుక్ చేయడానికి ట్రై చేశాను, బట్ బిజినెస్ క్లాస్లో అయితే నాకు 2 వచ్చాయి. ఇదొకే కూర్చుంటావా? నేను కూడా ఇస్తా. వెళ్ళి పెట్టుకోకనయ్యా. నేను వీడియో షూట్ చేస్తుంటే నా వెనక ఉన్న తను అయితే అలానే చూస్తూ ఉందన్నమాట. సో నాకు ఎలాగా ఉంది వీడియో షూట్ చేయడానికి, కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. బికాజ్ ఎక్కడైనా అంతే అండి, నార్మల్గా అందరూ ఫొటోస్ వీడియోస్ పర్టికులర్ ప్లేస్లోనే షూట్ చేస్తారు. యూట్యూబర్స్ అంటే ప్రతి ఒక్కటి షూట్ చేయాలి కాబట్టి అలా షూట్ చేస్తుంటే చాలా డిఫరెంట్గా చూస్తూ ఉన్నారనమాట అందరూ. సో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. బట్ నెక్స్ట్ టైం నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ ఇంకా అవన్నీ కూడా పట్టించుకోకుండా వీడియో తీయాలన్నమాట. శ్రీను అదే అంటాడనమాట, నువ్వు ఎందుకు వాళ్ళని వీళ్ళని చూస్తావు, నీ పాటికి నువ్వు వీడియోస్ తీసుకో అని చెప్పేసి. ఇలా రన్వే అయితే స్టార్ట్ అయిందనమాట. సో బికాజ్ ఇక్కడ అయితే ఏంటంటే చాలా టర్బో సౌండ్ అనమాట. సో చాలామంది చెప్తారు ఆ సౌండ్కి మనం చెవులో ఇయర్లో ఏంటంటే కొంచెం కాటన్ పెట్టుకుంటే ఆ సౌండ్ అనేది ఉండదు అనమాట. బికాజ్ పిల్లలకి అయితే ఎక్కువ సౌండ్ అనిపించింది అనమాట. సో అప్పుడైతే చెవులు మూసుకోమని చెప్పాను. మేమైతే ఏంటంటే అంతగా ఉండదు అని చెప్పేసి నేనైతే క్యారీ చేయలేదు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చుండే వాళ్ళేమో మేబీ ఎయిర్ హోస్టర్స్ వాళ్ళని కాటన్. సో ఓకే, అలా మేము హ్యాపీగా ఫ్లై అయిపోతున్నాం. ఏమైంది?
లెఫ్ట్ రైట్ అన్నాడు. యాక్చువల్గా ఈషాకి వచ్చాము. సో ఇవాళ నైట్ స్టే ఇక్కడే ఉంటున్నాం అనమాట. నైట్ స్టే ఇక్కడే మనకి ఈరోజు ఈషాలో. సో చాలా బాగుంది ఆశ్రమము. ఇప్పుడు రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి వచ్చాము. నది అన్నమాట మనం ఉండేది, నదిలో ఉంటున్నాము. ఒక 1 డేకి వచ్చామన్నమాట. 1 డేలో ఈషాలో చూసి ఆదియోగి లైక్ ఏమంటారా 3D షోని కవర్ చేయడానికి. సో ఆ 3D షో అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మార్నింగ్ ధ్యానలింగము
ఇలాంటివన్నీ కూడా కవర్ చేయాలనుకుంటున్నాం అన్నమాట. సో బేసిక్గా మా ప్లాన్ అయితే మేము చెన్నై నుంచి కోయంబత్తూర్ వచ్చాము. కోయంబత్తూర్ లైక్ ఫ్లైట్ క్యాచ్ చేసి వచ్చామన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే ఇవాళ ఇది చూసేసి 3D షో అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడంతా కవర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మేము ఊటీకి వెళ్తాం అన్నమాట. సో అదనమాట యాక్షన్ ఆఫ్ ద ప్లాన్. Seven sages, the Saptarishis, with the sacred science of yoga in all its forms, the human habitations across the planet, which turned into crucibles of civilization. Spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Namaha. Yoga Yoga Yogeshwaraya, Bhuta Bhuta Bhuteshwaraya, Kala Kala Kala, Shiva Shiva Sarveshwaraya, Shambho Shambho Namaskaram. We are glad to announce that cultural offerings and Adiyogi Divyadarshanam will happen every day at 7 p.m. whenever the Adiyogi premises is open. கலை நிகழ்ச்சிகளும் ஆதியோகி திவ்ய தரிசனமும் ஆதியோகி வளாகம் திறந்திருக்கும் அனைத்து நாட்களிலும் நடைபெறும். Namaskaram. Those of you who have not visited Dhyanalinga can visit now. Dhyanalinga will remain open until 8 p.m. இதுவரை தியானலிங்கம் தரிசனம் செய்யாதவர்கள் இப்பொழுது தரிசிக்கலாம். தியானலிங்கம் இரவு 8 மணி வரை திறந்திருக்கும்.
ఫుడ్ కేసులు పెట్టాం ఎంత దూరం ఉంటుంది రూమ్ నాటి దగ్గర అంట ఆ నుంచి బండ్లు ఉంటాయి ఆ గేట్ దాటితే బండ్లు ఉండవు ఆ లోపల యారి పోవాలన్న బండ్లు ఉంటాయి ఫుడ్ తినడానికి సూర్యకుండ ఇంకో వాడవా ముందు వరకు స్నానం చేయొచ్చు మమ్మీ స్నానం చేయొచ్చా చూడు లింగాలు ఉంటాయి వాటర్లో స్నానాలు చేసి మనం చేసేది లేదా నువ్వు చేసేదానికి కనిపించింది నాకు చూపివ్వ అక్కడ గైస్ అది పాములా కనిపించింది బట్ అది చేప ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఏ వద్దు నాన్న పద ఉంటుందంట నాన్న చాలా బాగుందండి ఈషా ఫౌండేషన్. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది ఒకటి అనమాట. సో ఇక్కడ ఎందుకు చీకటిగా ఉందంటే ఆ రోజు అమావాస్య అనమాట. సో 8 నుంచి 9:30 వరకు లైట్స్ అనేవి ఆఫ్లో ఉంటాయన్నమాట. లైక్ వే కనిపించడానికి అక్కడక్కడ లైట్స్ మాత్రమే ఉంచారు, మిగతావన్నీ ఆఫ్లో ఉన్నాయన్నమాట. సో ఆ అమావాస్య రోజు ఆ లైట్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి సద్గురు అలా ప్లాన్ చేశారంట. ఇవాళకి ఇది వ్లాగ్. నమస్తే.